నమస్కారం. అప్టెక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చర్చించుకోబోయే అంశం ఎక్స్పోసాట్. మొన్న జనవరి 1వ తారీఖున ఇస్రో ఎస్డిఎస్సి ఎస్హెచ్ఏఆర్ శ్రీహరికోట నుండి విజయవంతంగా లాంచ్ చేసిన ఈ ఎక్స్పోసాట్ అసలు ఏంటిది, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వాట్ ఈజ్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఎక్స్పోసాట్ మిషన్? ఎక్స్పోసాట్ అయితే బాగానే ఉంది, మరి దీంట్లో ఉన్న పేలోడ్స్ ఏంటి? పేలోడ్స్ అంటే ఒక రాకెట్ పైకి తీసుకెళ్ళినప్పుడు ఏవైతే అంశాలను యాక్చువల్గా బరువుల కింద భావిస్తున్నారో అవి ఏంటిది, వాటినే పేలోడ్స్ అంటారు. మరి ఎక్స్పోసాట్ మిషన్లో భాగంగా ఆ పేలోడ్స్ ఏంటివి, అలానే ఏ రాకెట్ ద్వారా ఎక్స్పోసాట్ని లాంచ్ చేశారు, అలానే ఇంతకు ముందు ఆదిత్య L1 ఇస్రో లాంచ్ చేసింది. ఆ ఆదిత్య L1కి దీనికి ఏ విధమైన కనెక్షన్ ఉందా, ఉంటే అది ఏంటి, అలానే ఈ మిషన్ సక్సెస్ఫుల్ అవడంతో ఇండియాకి సంబంధించి ఏదన్నా ఒక కొత్త డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉందా, లేదు గ్లోబల్ స్పేస్ ఏజెన్సీస్ పరంగా ఇండియాకి సంబంధించి ఏదన్నా ఒక మైల్ స్టోన్ అచీవ్ చేశామా, ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ టు టాక్ అబౌట్ ద ఎక్స్పోసాట్. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, లెట్ మీ టెల్ యూ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ వెల్. అప్టేక్ జాబ్స్ ప్లస్ మీకు ఒక కనీ విని ఎరుగని సువర్ణ అవకాశాన్ని మీ ముందుకు తీసుకువచ్చింది. ఇంతకీ ఏంటి ఆ సువర్ణ అవకాశం అని అంటే, రేపు ఆదివారం, అఫ్కోర్స్ రేపు అంటే రేపు కాదు, రేపు శనివారం, ఆ విషయం నాకు తెలుసు. బట్ వచ్చే ఆదివారం జనవరి 7వ తారీఖున ఉదయం 10 గంటలకు ఆదివారం రోజున అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి ఏ విధమైన ఫార్మాట్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ అదే ఫార్మాట్, అదే ప్యాటర్న్ని ఫాలో అవుతూ మీకు ఒక ఫ్రీ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తుంది అప్టేక్ జాబ్స్ ప్లస్. మీరు అనొచ్చు, ఫ్రీ గ్రాండ్ టెస్టే కదా, రాస్తే ఏమవుతుంది, రాయకపోతే ఏమవుతుందని. రాయకపోతే ఏమీ కాదు, కానీ రాస్తే మటుకు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్కి సంబంధించి మీరు తీసుకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ డిసిజన్ అవుతుంది. ఎందుకనంటే ఒకవేళ ఈ ఫ్రీ గ్రాండ్ టెస్ట్లో, రిమెంబర్ ఈవెన్ దో ఇట్స్ ఆన్ ద ఫార్మాట్ ఆఫ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్, టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా రాయొచ్చు. దెర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్ బికాజ్ ఇట్స్ అ ఫ్రీ గ్రాండ్ టెస్ట్. అలానే మీ నాలెడ్జ్ పరంగా మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. సో ఇట్ ఈస్ అప్లికేబుల్ ఫర్ బోత్ ద తెలుగు స్పీకింగ్ స్టేట్స్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరూ కూడా, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ టెస్ట్ రాయొచ్చు. సో ఇక్కడ లిమిటేషన్, రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. సో మీరు ఇందాక అనుకుంటున్నారు కదా ఇంతకీ టెస్ట్ రాస్తే ఏమవుతుందని, నౌ లెట్ మీ టాక్ అబౌట్ దట్. సో ఒకవేళ ఈ టెస్ట్లో కనుక మీరు టాప్ 5 ర్యాంకుల్లో కనుక నిలిస్తే, ఎంతమందైనా రాయనివ్వండి, అది మనకి సంబంధం లేదు. ఒకవేళ మీరు టాప్ 5లో వస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కానీ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కానీ అప్టేక్ జాబ్స్ ప్లస్ లేదా అప్టేక్ జాబ్స్ ఏవైతే కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుందో వాటిలో మీరు ప్రిపేర్ అయ్యే కోర్సు ఒక పూర్తి సంవత్సర కాలం పాటు మీకు ఫ్రీగా ఇచ్చేస్తారు. మీరు విన్నది నిజమే. ఉదాహరణకి ఒకవేళ మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకుందాం. ఒకవేళ ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ఫార్మాట్లో కండక్ట్ చేయబోయే ఫ్రీ గ్రాండ్ టెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో మీరు కనుక టాప్ 5లో వస్తే మీకు అదే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోర్సు ఒక పూర్తి సంవత్సరం పాటు ఫ్రీగా ఇచ్చేస్తారు. ఒకవేళ మీరు టీఎస్పీఎస్సీ క్యాండిడేట్ అయితే, లేదా టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్ అయితే, మీరు ప్రిపేర్ అయ్యే కోర్స్, ఐ మీన్ గ్రూప్ 1, గ్రూప్ 2 వాట్ ఎవర్, మీకు అది ఫ్రీగా ఇచ్చేస్తారు ఒక పూర్తి సంవత్సరం పాటు. అండ్ రిమెంబర్, ఫ్రీగా ఇస్తున్నారు కదా, సో మొత్తం కంటెంట్ ఇవ్వరేమో, నన్ను మోసం చేస్తారేమో, ఈవెన్ దో నేను టెస్ట్ ఫ్రీగానే రాసినా సరే ఇదంతా ఏవో జిమ్ముక్కులు చేయడానికి అని మీకు ఒక సందేహం కూడా రావచ్చు. అట్లాంటి బేరాలు ఏమో మన దగ్గర లేవమ్మా. ఫ్రీగా ఎవరికైతే కోర్స్ ఇస్తున్నామో, ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి అందించే కోర్సు, వీళ్ళకి ఇచ్చే కోర్సులో ఎటువంటి వ్యత్యాసం ఉండదు. దేర్ వోంట్ బి ఎనీ డిఫరెన్సియేషన్ అండ్ ఎనీ డిస్క్రిమినేషన్ వాట్స్ ఎవర్. ఇక్కడ మీకు చూడడానికి వీడియోలు, చదువుకోవడానికి పీడిఎఫ్ మెటీరియల్, అలానే మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి చాప్టర్ వైజ్ టెస్టులు, అలానే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఫీచర్ ఆ టెస్ట్లకి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్, ఇదంతా కూడా ఆ ఫ్రీ ఏదైతే అవకాశం ఉందో వాళ్ళకు కూడా అది లభిస్తుంది. సో దేర్ ఈస్ నథింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు లూజ్ ఇఫ్ యూ గివ్ దిస్. ఇన్ఫ్యాక్ట్ యూ విల్ బి గెయినింగ్ సో మచ్. మరి మీలో కొంతమంది అనొచ్చు, సార్ టాప్ 5 వరకు బాగానే ఉంది, మరి ఒకవేళ మేము 6th ప్లేస్లోనో లేదా 7th ప్లేస్లోనో వస్తే మా పరిస్థితి ఏంటి, మేము కూడా కష్టపడే రాస్తున్నాం కదా, మాకు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని. దెర్ ఈస్ సంథింగ్ ఫర్ యూ యాజ్ వెల్. ఒకవేళ మీరు టాప్ 6 నుంచి టాప్ 20 వరకు ఉంటే కనుక, ఇక్కడ జాగ్రత్తగా గమనించవచ్చు, ఒకవేళ మీరు టాప్ 6 నుంచి టాప్ 20 వరకు ఉంటే కనుక 9,000 రూపాయల విలువ చేసే కోర్సు మీకు 1,000 రూపాయలకి అందిస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, టాప్ 5లో వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఏదైతే కోర్స్ ప్రిపేర్ అవుతున్నారో అది వాళ్ళకి ఒక పూర్తి సంవత్సరం పాటు ఫ్రీగా ఇచ్చేస్తారు. బట్ ఎవరైతే టాప్ 6 నుంచి టాప్ 20 వరకు ఉన్నారో వాళ్ళకి 9,000 రూపాయలు విలువ చేసే కోర్సు 1,000 రూపాయలకి ఇస్తారు. టాప్ 21 నుంచి టాప్ 50 వరకు వచ్చే వాళ్ళకి 1,500 రూపాయలకే ఇస్తారు 9,000 రూపాయల కోర్సు. అలానే టాప్ 51 నుంచి 100 వరకు వచ్చిన వాళ్ళకి 9,000 రూపాయల కోర్సు 2,000 రూపాయలకే ఇస్తారు.
ఇక్కడ మీరు జాగ్రత్త గమనిస్తే ఏదైతే ఫ్రీ కోర్స్ ఉందో ఎగ్జాక్ట్లీ సేమ్ ఫీచర్స్ ఇక్కడ కూడా ఉంటాయి అండ్ విత్ 1 year వ్యాలిడిటీ. సో మీరు మీ ఎగ్జామ్కి సంబంధించిన ఒక హోలిస్టిక్ ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. అండ్ రిమెంబర్, ఒక ఆన్లైన్ ఎడ్యుకేషనల్ యాప్ ద్వారా మీరు ఒకవేళ కోచింగ్ తీసుకుంటే మీకు వచ్చే లాభం ఏంటి అంటే, మీరు మీ ఇంటిని వదిలేసి రావాల్సిన అవసరం లేదు. మీరు ఫోన్ ఎలాగో మీతో పాటే క్యారీ చేస్తారు కదా. సో మీరు ఒకవేళ ఏదన్నా వేరే ఊరు వెళ్ళినా, మీరు ఆరోగ్యం బాగాలేక ఇంట్లోనే ఉన్నా, లేదు మీరు ఇన్ జనరల్గానే ఇంటిని విడిచి రావాలి అనే ఇష్టం మీకు లేకపోయినా, మీరు స్టిల్ మీ ప్రిపరేషన్ హ్యాపీగా కొనసాగించవచ్చు. బికాస్ ఇక్కడ అప్టేక్ జాబ్స్ కానీ, అప్టేక్ జాబ్స్ ప్లస్లో కానీ గవర్నమెంట్స్ ఏవైతే నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తారు, నాట్ ఓన్లీ జస్ట్ Group 1, Group 2, ఈవెన్ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ అవ్వచ్చు, లేదు టెట్ డిఎస్సి అవ్వచ్చు, లేదు రీసెంట్గా రిలీజ్ అయిన డివైఈఓ నోటిఫికేషన్ అవ్వచ్చు, లేదు మరి ఏ ఇతర నోటిఫికేషన్ అయినా సరే, నోటిఫికేషన్లో ఏదైతే సిలబస్ని గవర్నమెంట్ కానీ లేదు కమిషన్స్ కానీ మెన్షన్ చేస్తాయో ఆ నోటిఫికేషన్లో ఉన్న సిలబస్ ఆధారంగానే మీకు కంటెంట్ మొత్తం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ కంటెంట్ కూడా సంబంధించి ఏవైతే వివిధ మూలాలు ఉన్నాయో, డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయో, వాటన్నిటినీ కన్సిడర్ చేసి వాటన్నిటిని సమ్మిళితం చేస్తూ, అంటే వాటన్నిటినీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటూ మీకు వీడియో క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. సో టెక్నికల్గా చెప్పాలి అంటే మీరు 2-3 బుక్కులు పక్కన పెట్టుకుని చదువుకునే బదులు ఈ ఒక్క వీడియో వింటే చాలు, ఆ 2-3 బుక్కుల్లో ఉన్న అన్ని అంశాలు కూడా మీరు కవర్ చేసిన వాళ్ళు అవుతారు. అలానే దానికి సంబంధించిన ఎలాగో పీడిఎఫ్ ఉంటుంది కాబట్టి మీరు చదువుకుంటారు, వీడియో చూస్తారు, చదువుకుంటారు, లేదా చదువుకుంటారు వీడియో చూస్తారు. సో దానికి సంబంధించిన రివిజన్ అయిపోతుంది. మరి రివిజన్ అయినప్పుడు నాకు గుర్తుందా లేదని మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాలి కదా. సో టాపిక్ వైజ్ టెస్ట్లు ఉన్నాయి. ఒక టాపిక్ మీద వీడియో చూశారు, ఆ టాపిక్కి సంబంధించిన నోట్స్ చదివారు, లేదా టాపిక్కి సంబంధించిన నోట్స్ చదివి వీడియో చూశారు, మీకు గుర్తుందా లేదని టెస్ట్ చేసుకోవడానికి టాపిక్ వైజ్ టెస్టులు రాస్తున్నారు. ఇప్పుడు ఆ టెస్ట్లో 25 క్వశ్చన్లు ఉంటే మీకు 20 కరెక్ట్గా వచ్చి 5 తప్పయ్యాయి. 5 ఎందుకు తప్పయ్యాయని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. దానికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది కదా, విచ్ ఇస్ నెవర్ బిఫోర్ ఫీచర్ ఇన్ ద మార్కెట్. సో దానివల్ల ఏమవుతుంది, మీరు ఒక క్వశ్చన్ని మీరు ఏదైతే విధానంలో సాల్వ్ చేశారో ఖచ్చితంగా అలానే సాల్వ్ చేయాలని ఏం లేదు. మీరు ఒకవేళ 2 నిమిషాలు తీసుకుని ఒక క్వశ్చన్ని సాల్వ్ చేస్తే అర నిమిషంలోనే సాల్వ్ చేయగలిగే ఒకవేళ విధానం ఏదన్నా ఉంటే మీరు అది కూడా తెలుసుకోవచ్చు కదా. సో ఇన్ దట్ వే యూ విల్ బి లెర్నింగ్ సమ్ షార్ట్ కట్స్, you will be learning some new techniques or new ways or new strategies to solve questions, and also you will be also knowing what is the right answer for the question and why is it so. అంటే ఒక క్వశ్చన్కి ఎందుకు అది కరెక్ట్ ఆన్సర్ అయింది, ఏది కరెక్ట్ ఆన్సర్ అయింది అది కూడా మీకు తెలుస్తుంది. సో అట్లా ఈ అంది వచ్చిన అవకాశం రేపు January 7 ఆదివారం ఉదయం 10 గంటలకు అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో ఉంటుంది. సో ఎక్కువ ఆలస్యం చేయకుండా ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ని మీ మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని సైన్ అప్ అయిపోండి. ఒకవేళ వీటికి సంబంధించి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా సరే మీరు 9133449696 ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ ఆల్సో డూ రిమెంబర్, ఎంతోమంది అభ్యర్థులు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఇలా ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉంటారు. ఈ అంది వచ్చిన అవకాశం గురించి వాళ్ళకి కూడా చెప్పండి. మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ క్లాస్మేట్స్ అవ్వచ్చు, మీ రూమ్మేట్స్ అవ్వచ్చు, లేదు మీ స్టడీ హాల్ మేట్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరికీ ఈ సమాచారాన్ని చేరవేయండి. వాళ్ళందరికీ కూడా చెప్పండి, అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ January 7 సండే ఉదయం 10 గంటలకి ఒక ఫ్రీ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తుంది. దాంట్లో టాప్ 5 వస్తే ఒక పూర్తి సంవత్సరం పాటు, వీఆర్ స్టిల్ ఇన్ ద బిగినింగ్, మనకి Day 5 of 366లోనే ఉన్నాం ఇంకా. సో ఈ 5 రోజులు తీసేసినా స్టిల్ ఇంకా మీకు 361 రోజులు ఉన్నాయి. ఈ 361 రోజుల పాటు మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. నో వన్ ఈస్ గోయింగ్ టు స్టాప్ యూ. సో ఇంకేం కావాలి మీకు, ఈ అందు వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. గివ్ యువర్ బెస్ట్ షాట్. విషింగ్ ఎవ్రీ వన్ ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ చెప్తున్నాను, January 7 ఆదివారం ఉదయం 10 గంటలకు అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నా సరే 9133449696 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. వీ డోంట్ హ్యావ్ మచ్ టైమ్. సో ఆలస్యం చేయకుండా ఇప్పుడే అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఆన్ దట్ నోట్, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్ XPOSAT. Recently, the ISRO has launched its first X-ray polarimeter satellite, which is being referred to as XPOSAT. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇండియన్ గవర్నమెంట్ కానీ లేదు ప్రభుత్వ సంస్థలు కానీ వాళ్ళు పేర్లు పెట్టేటప్పుడు చాలా స్మార్ట్గా పేర్లు పెడతారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ మనం ప్రతిసారి గుర్తుపెట్టుకోలేకపోవచ్చు, కానీ సింపుల్గా వాళ్ళు ఎక్స్పో అనేసారు. మామూలుగా మనం ఏదైనా ఎగ్జిబిషన్ జరిగినప్పుడు అక్కడ ఒక ఎక్స్పో జరుగుతోంది లేదా అక్కడ ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది అనే విధంగా మనం గుర్తుపెట్టుకుంటాం. అలా XPOSAT. సో ఈ XPOSAT మళ్ళీ విడదీయండి ఒకసారి. X స్టాండ్స్ ఫర్ ఎక్స్రే, PO స్టాండ్స్ ఫర్ పోలారిమీటర్, SAT స్టాండ్స్ ఫర్ శాటిలైట్. సో దాన్ని ఇన్షార్ట్ చేసేసారు, ఈజీగా XPOSAT అని గుర్తుంటుంది. టు స్టడీ ఎక్స్రే పోలరైజేషన్ అండ్ ఇట్స్ కాస్మిక్ సోర్సెస్ లైక్ బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ అండ్ మ్యాగ్నెటార్స్. సో ఇంతకీ XPOSATని అసలు లాంచ్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది, లేదు వాళ్ళు ఏ అంశాన్ని ఉద్దేశించి లేదు ఏ అంశాన్ని కన్సిడర్ చేసి XPOSATని విజయవంతంగా ప్రయోగించారు అని మనం గమనిస్తే, బేసిక్గా వాళ్ళు
ఎక్స్రే పోలరైజేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు అనొచ్చు, అంతరిక్షంలో ఎక్స్రే పోలరైజేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అని. ఈ అంతరిక్షంలో బ్లాక్ హోల్స్, కృష్ణ బిలాలు ఉన్నాయి కదా, ఇదే అంతరిక్షంలో న్యూట్రాన్ స్టార్స్ కూడా ఉన్నాయి కదా, ఇదే అంతరిక్షంలో మ్యాగ్నెటార్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం, కంగారేం పడకండి. సో ఈ బ్లాక్ హోల్స్ అవ్వచ్చు, న్యూట్రాన్ స్టార్స్ అవ్వచ్చు, మ్యాగ్నెటార్స్ అవ్వచ్చు, వీటి నుంచి ఎక్స్రేలు ఎమిట్ అవుతున్నాయి యాజ్ ఎ రేడియేషన్. ఇప్పుడు మనం ఏదైతే లైట్ ఉంటుందో, లేదు ఇన్ జనరల్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఉంటుందో, వాటిలో ఎక్స్రే అనేది కూడా ఒక పార్ట్ అనమాట. అల్ట్రా వైలెట్ అవ్వచ్చు, ఇన్ఫ్రారెడ్ అవ్వచ్చు, ఎక్స్రే అవ్వచ్చు, గామా అవ్వచ్చు, మన కంటికి కనిపించే విజువల్ స్పెక్ట్రమ్ అవ్వచ్చు, ఇవన్నీ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. సో అందులో ఈ ఎక్స్రేస్ ఇక్కడి నుంచి ఎలా వస్తున్నాయని తెలుసుకోవడానికి వాళ్ళు ఎక్స్పోసాట్ని లాంచ్ చేశారు. సో ఇది ఒక విధంగా స్పేస్ అబ్జర్వేటరీ మిషన్ అని చెప్పొచ్చు. స్పేస్ అబ్జర్వేటరీ మిషన్ అంటే ఏంటి? అంతరిక్షంలో ఏం జరుగుతోంది అని అబ్జర్వ్ చేయడానికి లాంచ్ చేసిన ఒక మిషన్. ఇంతకుముందు ఆల్రెడీ ఇస్రో 2 స్పేస్ అబ్జర్వేటరీ మిషన్స్ స్టార్ట్ చేసింది, లేదు లాంచ్ చేసింది. ఒకటి ఆస్ట్రోసాట్ 2015వ సంవత్సరంలో, రెండవది ఆదిత్య L1 రీసెంట్గా 2023లోనే చంద్రయాన్ 3 తర్వాత లాంచ్ చేసింది. ఐ హోప్ యు నో దట్. సో ఫస్ట్ వచ్చేసి ఆస్ట్రోసాట్ 2015లో, సెకండ్ వచ్చేసి ఆదిత్య L1 సన్ స్టడీ చేయడానికి 2023లో లాంచ్ చేశారు. అండ్ నౌ ఇట్ ఈస్ ఎక్స్పోసాట్. సో థర్డ్ అనమాట. ఇంతకీ దీన్ని ఏ రాకెట్ ద్వారా లాంచ్ చేశారు అని అంటే, ద మిషన్ ఈస్ ప్రొపెల్డ్ బై ద PSLV C58 రాకెట్ ఇన్ ద లోవర్ ఎర్త్ ఆర్బిట్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, ఏ రాకెట్ ద్వారా ఎక్స్పోసాట్ని విజయవంతంగా లాంచ్ చేశారు అని అంటే, లేదు కక్షలో ప్రవేశపెట్టారు అని అంటే, PSLV C58. PSLV అంటే ఏంటి? పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, లేదు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. మీరు అనొచ్చు, ఇక్కడ పోలారిమీటర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పోలార్ అని పెట్టారా మాస్టర్ అని. లేదు, పోలారిమీటర్ని బేసిక్గా ఈ ఎక్స్రేకి సంబంధించింది. అంటే ఏదైతే పోలరైజేషన్ ఫినామినా ఉందో దానికి సంబంధించినది. సో ఈ పోలార్కి సంబంధం ఏమీ లేదు. సో ఈ PSLV బేసిక్గా ఏంటి? శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్. అంటే అంతరిక్షంలోకి ఈ ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో శాటిలైట్స్, వాటిని అక్కడ ప్రవేశపెట్టాలి అంటే ఎవరో ఒకరు ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. సో ఏదైతే వాహనం ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తుందో దానిని వాహక నౌక అంటారు, ద లాంచ్ వెహికల్. దీన్నే సింపుల్గా మనం రాకెట్ అని పిలుస్తూ ఉంటాం. సో ఇస్రో దగ్గర ఇప్పటి వరకు 4 ఉన్నాయి. అంటే ఫస్ట్ నుంచి మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కన్సిడర్ చేస్తే 4 ఉన్నాయి. ఒకటి SLV శాటిలైట్ లాంచ్ వెహికల్, తర్వాత ASLV ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్, తర్వాత PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, తర్వాత GSLV జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇప్పుడు మళ్ళీ SSLV అని కూడా లాంచ్ చేయాలనుకుంటున్నారు. బట్ అది ఎంతవరకు ఉందనేది మనకి ఇంకా అప్డేట్ ఇస్రో దగ్గర నుంచి రావట్లేదు. బట్ ఇఫ్ దానికి సంబంధించి ఒకవేళ ఏదైనా అప్డేట్ బయటకు వస్తే డెఫినెట్లీ విల్ లెట్ యూ నో. బట్ యాజ్ ఆఫ్ నో వర్కింగ్లో ఉన్నది ఓన్లీ PSLV అండ్ GSLV. ఒకవేళ ఏదన్నా ఉపగ్రహాలు భారీగా ఉంటాయి, అంటే బాగా బరువు ఉన్నవైతే అప్పుడు GSLVని యూజ్ చేస్తారు. లేదు కొంచెం లైట్ వెయిటెడ్గా, లేదు కొంచెం మీడియం వెయిట్ ఉన్న వాటిని ఒకవేళ అంతరిక్షంలో కక్షల్లో ప్రవేశపెట్టాలి అని అంటే కనుక PSLVని యూజ్ చేస్తారు. సో ఇప్పటి వరకు ఇస్రో ఎక్కువగా సక్సెస్ఫుల్ మిషన్స్ అన్ని కూడా PSLV ద్వారానే చేపట్టింది. అందుకే PSLVని వర్క్ హార్స్ ఆఫ్ ద ఇస్రో అని అంటూ ఉంటారనమాట. అంటే ఎక్కువ కార్యక్రమాలన్నీ విజయవంతంగా PSLV రాకెట్ మీదే చేసింది కాబట్టి. అండ్ ఎక్స్పోసాట్ని ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు అంటే, మీరు ఈ నెంబర్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని తీరాలి, PSLV C58. అలానే నేను ఇందాక ఒక విషయం చెప్పాను మీకు, స్పేస్ అబ్జర్వేటరీ మిషన్స్కి సంబంధించి దిస్ ఈజ్ ఓన్లీ ద థర్డ్ బై ద ఇస్రో అని. ఫస్ట్ ఆస్ట్రోసాట్, సెకండ్ వచ్చేసి ఏంటిది ఆదిత్య L1, థర్డ్ వచ్చేసి ఎక్స్పోసాట్ అనమాట. సో ఎక్స్పోసాట్ PSLV C58, వేరాజ్ ఆదిత్య L1 ఏమో C57. సో ఒకదాని తర్వాత ఒకటి. చంద్రయాన్ 3 ఆదిత్య L1 కన్నా ముందు జరిగింది. సో మనం స్పేస్ అబ్జర్వేటరీ పరంగా కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఆదిత్య L1 మిషన్ ఏమో PSLV C57, ఎక్స్పోసాట్ PSLV C58. మరి ఫస్ట్ స్పేస్ అబ్జర్వేటరీ మిషన్ ఉంది కదా ఆస్ట్రోసాట్, ఏదైతే 2015వ సంవత్సరంలో ప్రారంభించబడిందో అదేమో PSLV C30. 30 మట్టి, ఏదో 30 నీ నోట్లో మట్టి అని ఊరికే చిన్నపిల్లలు అంటూ ఉంటారు కదా, అలా ఏదో ఒక విధంగా గుర్తుపెట్టుకోండి దాన్ని. PSLV C30 ఆస్ట్రోసాట్ 2015, ఆదిత్య L1 PSLV C57 2023, అండ్ నౌ PSLV C58 ఎక్స్పోసాట్ 2024. రిమెంబర్, దీన్ని జనవరి 1నే లాంచ్ చేశారు. అండ్ దట్ వాజ్ ఎ గ్రేట్ స్టార్ట్ టు ద ఇండియా స్పేస్ జర్నీ అని చెప్పాలి. అలానే ఇంకో విషయం మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది, దీనిని ఎక్కడి నుంచి లాంచ్ చేశారు అని. షార్ నుంచి లాంచ్ చేశారు. షార్ అంటే SHAR, శ్రీహరికోట రేంజ్. ఒకప్పుడు ఇదే పేరుతో పిలిచేవాళ్ళు, కానీ ఇప్పుడు దాన్ని SDSC అని కూడా పిలుస్తున్నారు. SDSC అంటే ఏంటి? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సో SHAR షార్ శ్రీహరికోట రేంజ్ అన్న, SDSC సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అన్న ఒకటే. ఇది ఎక్కడుంది? శ్రీహరికోటలో ఉంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద పర్పస్. అసలు ఇంతకీ ఎక్స్పోసాట్ని లాంచ్ చేయవలసిన అవసరం మనకి ఎందుకు వచ్చింది అని. ఎక్స్పోసాట్ ఈస్ డిజైన్డ్ టు స్టడీ ఎక్స్రే పోలరైజేషన్. మనకి ఇందాక ఆల్రెడీ ఒక ఐడియా వచ్చింది. ఎక్స్రే పోలరైజేషన్ దేనికి సంబంధించింది? ఏవైతే సెలెస్టియల్ బాడీస్ ఉన్నాయో. ఇప్పుడు సెలెస్టియల్ బాడీస్ అంటే ఏంటి? ఏవైతే అంతరిక్షంలో గెలాక్సీలు అవ్వచ్చు,
ఇవన్నీ ఉన్నాయో వాటిని సెలెస్టియల్ బాడీస్ అంటారన్నమాట. అంటే నక్షత్రాలు కూడా సెలెస్టియల్ బాడీస్ కింద కన్సిడర్ అవుతాయి. న్యూట్రాన్ స్టార్స్, లేదు మ్యాగ్నెటార్స్, లేదు బ్లాక్ హోల్స్, కృష్ణబిలాలు, ఇవన్నిటినీ కూడా సెలెస్టియల్ బాడీసే అంటారు. సెలెస్టియల్ బేసిక్గా అంటే ఈ విశ్వానికి సంబంధించిన అర్థం అనమాట. సో అది ఏవైతే ఎక్స్రే రిలీజ్ చేస్తున్నాయో వాటి యొక్క పోలరైజేషన్ ఏదైతే జరుగుతుందో దానిని స్టడీ చేయడానికి ఈ ఎక్స్పోసాట్ అనే ప్రోగ్రాము లేదా కార్యక్రమాన్ని చేపట్టారు. ఆఫరింగ్ ఇన్సైట్స్ ఇంటూ సెలెస్టియల్ సోర్సెస్, రేడియేషన్ మెకానిజమ్స్ అండ్ జియోమెట్రీ. సో అవి ఏ విధంగా పనిచేస్తున్నాయి, అవి ఎక్స్రే పోలరైజేషన్ అనేది ఏ విధంగా చేయబడుతున్నాయి అనేది తెలుసుకోవడం కోసం ఎక్స్పోసాట్ని లాంచ్ చేశారు. దిస్ స్టడీ ఈస్ క్రూషియల్ ఫర్ అండర్స్టాండింగ్ ద ఫిజిక్స్ బిహైండ్ ద సెలెస్టియల్ బాడీస్. ఇంతకీ ఆ సెలెస్టియల్ బాడీస్ ఏంటి మనం ఇందాక తెలుసుకున్నాం ఆల్రెడీ. బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్, మ్యాగ్నెటార్స్. సో బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ అండ్ మ్యాగ్నెటార్స్. ఇప్పుడు మీలో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే బ్లాక్ హోల్స్ అంటే కృష్ణబిలాలు మాకు కొంచెం కొద్దో గొప్ప అవగాహన ఉంది మాస్టారు, మరి ఈ న్యూట్రాన్ స్టార్స్, మ్యాగ్నెటార్స్ పరిస్థితి ఏంటి అని. కంగారేం లేదు, మీకు ఇంకోసారి ఎప్పుడు మర్చిపోకుండా క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యేలా నేను చెప్పేస్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. బ్లాక్ హోల్స్ అంటే బేసిక్గా స్పేస్లో ఒక బాడీ. దానికి ఎందుకు బ్లాక్ హోల్ అనే పేరు పడింది అని అంటే బేసిక్గా బ్లాక్ హోల్లో గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ గ్రావిటేషన్, గురుత్వాకర్షణ శక్తి ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే ఈవెన్ లైట్ దాని నుంచి తప్పించుకోలేదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇట్లా ఎగిరారు అనుకోండి, మీరు అట్లా పైకి వెళ్ళిపోతారా? కాదు కదా, మళ్ళీ తిరిగి కిందకే వస్తారు. మనం ఏది పైకి విసిరేసినా సరే అది ఎంత పైకి వెళ్ళినా మళ్ళీ తిరిగి కిందకే వస్తుంది. ఆఫ్కోర్స్ రాకెట్ రాదు, బట్ స్టిల్ రాకెట్ కూడా ఫ్యూయల్స్ పెట్టి ప్రొపెల్ చేసే తప్ప అది కూడా పైకి వెళ్ళలేని పరిస్థితి. సో అక్కడ గ్రావిటేషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి లైట్ కూడా తప్పించుకోవట్లేదు. సో ఏదైనా వస్తువు మన కంటికి కనిపించాలి అంటే లైట్ దాని మీద పడి రిఫ్లెక్ట్ అవ్వాలి. కాంతి దాని మీద పడి మళ్ళీ రిఫ్లెక్ట్ అయితే కానీ మనం దాన్ని చూడలేము. అది బ్లాక్ కలర్లో ఉందా, రెడ్ కలర్లో ఉందా అనేది అగైన్ ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. కానీ లైట్ దాని మీద పడి రిఫ్లెక్ట్ అవ్వకపోతే మన కంటికి అది కనిపించదు. సో ఇక్కడ లైట్ రిఫ్లెక్ట్ అవ్వడం దేవుడు, అసలు లైట్ని అది లాగేస్తుంది లోపలికి, లైట్ కూడా తప్పించుకోలేకపోతుంది. అందుకని అక్కడ అంతా డార్క్గా ఉంటుంది, అక్కడ అంతా బ్లాక్గా ఉంటుంది అనమాట. సో ఒక హోల్ లోపలికి ఏదో లాగేస్తున్నట్టుగా ఉంటుంది కాబట్టి అక్కడ కాంతి అనేది లేదు కాబట్టి అక్కడ లైట్ ఉన్నట్టు మనకు తెలియట్లేదు కాబట్టి దాన్ని బ్లాక్ హోల్ అంటున్నారు. అండ్ దెన్ కమ్స్ ద న్యూట్రాన్ స్టార్. ఇప్పుడు మన సూర్యుడు ఉన్నాడా, మన సూర్యుడు నిజంగా చెప్పాలంటే మన పరంగా చాలా పెద్దవాడని మనం భావిస్తాం, కానీ మన సూర్యుడు ఒక యావరేజ్ స్టార్ కింద లెక్క. మన సూర్యుడికి ఒకవేళ 20 సూర్యుడు కలిపితే ఎంత పెద్దగా ఉంటాడు అంటే మన సూర్యుడు లాంటి సూర్యుడు ఒక 20 కలిపితే ఎంత పెద్దగా ఉంటాడో అంతంత పెద్ద సూపర్ రెడ్ జైంట్స్ కూడా ఉన్నాయి. అంటే సన్ ఒకటి మనకుంది, అలాంటి సన్ ఒక 20 పక్కపక్కనే పెడితే ఎంత పెద్దగా అయితే ఉంటుందో, ఎంత వేడైతే ఉంటుందో వాటిని సూపర్ రెడ్ జైంట్స్ లేదు సూపర్ జైంట్స్ అని పిలుస్తూ ఉంటారు. వీటి లోపల ఏదైతే కోర్ ఉంటుందో చూసారా, ఏదైతే కేంద్రకం ఉంటుందో చూసారా లోపల, దాంట్లో ఒకవేళ వేడి లేదు ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది ఒకవేళ కోల్పోతే ఆ స్టార్ మొత్తం కుచించుకుపోతుంది, చిన్నగా అయిపోతుంది. బికాస్ ఇట్ ఈస్ లూజింగ్ ఇట్స్ ఎనర్జీ. దిస్ ఇస్ సంథింగ్ లైక్ మీరు బాగా ఆడుతున్నారు బట్ మీ లోపల ఎనర్జీ పోతుంది అనుకోండి, మీరు పేరుకి మనిషిలాగా గ్రౌండ్లో ఉన్నా సరే మీరు అంత ఎనర్జెటిక్గా ఆడలేరు. జస్ట్ లైక్ దాట్ ఆ స్టార్ లేదు సూపర్ రెడ్ జైంట్ ఏదైతే ఉందో దాని కోర్ లోపల ఉన్న ఎనర్జీ పోతే గనక ఆ స్టార్ కొలాప్స్ అయిపోతుంది. సో సూపర్ రెడ్ జైంట్ నుంచి అది ఎప్పుడైతే కొలాప్స్ అయిపోతుందో దాన్నే న్యూట్రాన్ స్టార్ అంటారు. సో న్యూట్రాన్ స్టార్ ఇప్పటి వరకు మనిషి కనుగొన్న ఏవైతే ఈ ఖగోళ అంశాలు ఉన్నాయి, ఖగోళ అంశాలు అంటే సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అనమాట. సో వీటిలో అన్నిటికంటే చిన్నగా ఉండి అన్నిటికంటే ఎక్కువ సాంద్రత ఉన్న ఏదైనా ఖగోళ వస్తువు ఉందా అంటే యాజ్ ఆఫ్ నో అది న్యూట్రాన్ స్టార్. అండ్ ఈ మ్యాగ్నెటార్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నథింగ్ బట్ ద న్యూట్రాన్ స్టార్స్. కాకపోతే అవి ఎక్స్రేస్ని రిలీజ్ చేస్తున్నాయి అనమాట బాగా. అండ్ నాట్ ఓన్లీ జస్ట్ ఎక్స్రేస్, ఈవెన్ ఇవి కూడా ఎక్స్రేస్ని రిలీజ్ చేస్తాయి. మరి ఈ రెండిటికిను దీనికి ఉన్న తేడా ఏంటంటే ఈ మ్యాగ్నెటార్స్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ చాలా శక్తివంతంగా కూడా ఉంటుంది. సో ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ దీస్ విచ్ ఆర్ బీయింగ్ కాల్డ్ యాజ్ మ్యాగ్నెటార్స్, they have large magnetic field and they are also quite strong as well. These two doesn't have that much. సో అందుకని అసలు ఇవన్నీ కూడా ఎక్స్రేస్ని ఎలా రిలీజ్ చేస్తున్నాయి, లేదు ఆ పోలరైజేషన్ ఎలా జరుగుతుంది, వాటి యొక్క జామెట్రీ ఏంటి, ఇవి ఎందుకు ఎక్కువగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని షోకేస్ చేస్తున్నాయి, ఎందుకంత స్ట్రాంగ్ ఉన్నాయి, వేర్ వై దీస్ ఆర్ నాట్ ఏబుల్ టు డూ, ఇలా ఈ అంశాలను స్టడీ చేయడానికి వాళ్ళు ఎక్స్పోసాట్ని లాంచ్ చేశారు. Now let's talk about the payloads. So obviously payloads అంటే చాలా మందికి ఇప్పటికీ కన్ఫ్యూజన్ ఉండుండొచ్చు. ఇప్పుడు PSLV C58 అనే రాకెట్ ద్వారా, అనే లాంచ్ వెహికల్, వాహక నౌక ద్వారా ఇక్కడి నుంచి లోవర్ ఎర్త్ ఆర్బిట్ అంటే అంతరిక్షంలో ఉన్న నిమ్న భూకక్ష, ఇప్పుడు ఎర్త్ చుట్టూతో ఏవైతే శాటిలైట్స్ తిరుగుతాయో అవన్నీ కూడా ఒకటే చోట పెట్టరు. వాటిల్లో కూడా లోవర్ ఎర్త్ ఆర్బిట్, మిడిల్ ఎర్త్ ఆర్బిట్, హైర్ ఎర్త్ ఆర్బిట్ అని ఉంటాయి. లోవర్ ఎర్త్ ఆర్బిట్ అంటే నిమ్న భూకక్ష, మిడిల్ ఎర్త్ ఆర్బిట్ అంటే మధ్య భూకక్ష, హైర్ ఎర్త్ ఆర్బిట్ అంటే పేరే చెప్పేస్తుంది అన్నిటికంటే దూరంగా ఉన్న కక్ష అని. కక్ష అంటే కక్ష కట్టడం కాదు, కక్ష అంటే ఆర్బిట్, ఒక పాత్వే అనమాట భూమి చుట్టూ తిరగడానికి. సో లోవర్ ఎర్త్ ఆర్బిట్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. బట్ వాళ్ళు భూమి యొక్క ఉపరితలం అంటే మన ల్యాండ్ మీద నుంచి ఏదైతే తీసుకెళ్లారో బేసిక్గా 2 అంశాలను తీసుకెళ్ళలేదు, 2 వస్తువులను తీసుకెళ్లారు. ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో
వాటిని పేలోడ్స్ అంటారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు కారులో వెళ్తున్నారు అనుకోండి, కార్ పరంగానే ఉంది, కానీ కార్ ఎవరిని తీసుకెళ్తుంది? లోపల ఉన్న మనుషులు లేదా దాంట్లో సామాన్లు పెడితే ఆ సామాన్లు. ఇప్పుడు ఉదాహరణకి నలుగురు 100 kg పర్సన్స్ కూర్చున్నారు అనుకుందాం, అప్పుడు దాని లెక్క ప్రకారం ఆ కార్ యొక్క పేలోడ్ 400 kgs అవుతుంది. ఐ హోప్ యూ ఆర్ ఏబుల్ టు గెట్ దట్. ఒక బండి మీద 2 మనుషులు కూర్చున్నారు, ఇద్దరి బరువు 70 కిలోలు, సో 140. సో ఇప్పుడు ఆ బండికి పేలోడ్ ఎంత అవుతుంది? 140 కిలోలు. సో అట్లా ఈ రాకెట్ తీసుకుని వెళ్ళిన పేలోడ్స్ ఏంటని చూద్దాం. ద శాటిలైట్ క్యారీస్ 2 మెయిన్ పేలోడ్స్. ఇవి కాకుండా మేబీ చిన్న వేరే ఉండొచ్చు, బట్ మేజర్ పేలోడ్స్ ఏంటి అంటే ఒకటి పాలిక్స్, ఇంకోటి ఎక్స్పెక్ట్. మరి పాలిక్స్ ఏంటి? పోలారిమీటర్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఎక్స్రేస్. వాళ్ళు ఎక్స్రే పోలరైజేషన్ గురించి తెలుసుకోవడానికి కదా బేసిక్గా ఈ మిషన్ చేపడుతుంది. సో దానికి సంబంధించి పాలిక్స్ ఉంది. వేరే ఎక్స్పెక్ట్ ఏం చేస్తుంది? ఎక్స్రే స్పెక్ట్రోస్కోపీ అండ్ టైమింగ్. సో ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి కోఆర్డినేట్ చేసుకునే అంశాలు అనమాట. సో ఈ రెండు కలిపితేనే ఆ ఎక్స్పోసాట్ అనేది వస్తుంది. సో ఈ రెండు మేజర్ పేలోడ్స్. పాలిక్స్ విల్ అబ్జర్వ్ అబౌట్ 40 బ్రైట్ ఆస్ట్రోనామికల్ సోర్సెస్, వైల్ ఎక్స్పెక్ట్ విల్ స్టడీ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ జనరేటెడ్ బై డిఫరెంట్ మ్యాటర్. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఏవైతే బ్రైట్గా కనిపిస్తున్నాయో నక్షత్రాలు, ఆబ్వియస్లీ ఇందాక చెప్పాం, న్యూట్రాన్ స్టార్స్ ఏవైతే ఉన్నాయో, మన సూర్యుడు, మన సౌరకుడు, మన సోలార్ సిస్టంలో ఉన్న సన్ ఎంత పెద్దవాడో ఎంత వేడిగా ఉంటాడో మనకు తెలుసు. అలాంటి సూర్యులను ఒక 20-25 మందిని పక్కనే పెడితే ఎంత పెద్దగా అయితే ఉంటుందో, ఎంత వేడిగా అయితే, ఎంత శక్తివంతంగా అయితే ఉంటుందో, అవి సూపర్ రెడ్ జైన్స్ అని పిలుస్తారు వాటిని. అవి ఒకవేళ వాటి కేంద్రకంలో ఉన్న ఎనర్జీని కోల్పోతే అవి కంప్రాక్ట్స్ అయిపోతాయి, లేదు కాంట్రాక్ట్ అయిపోతాయి, లేదు తగ్గిపోతాయి, కుచించుకుపోతాయి అనమాట ఒక విధంగా చెప్పాలి అంటే. సో వాటిని న్యూట్రాన్ స్టార్స్ అంటారు. సో అలా వాటిని ఐడెంటిఫై చేస్తుంది పాలిక్స్. అయితే అది ఏదైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ రిలీజ్ చేస్తుంది ఎక్స్రేస్ పరంగా, దాన్ని స్టడీ చేసేది ఎక్స్పెక్ట్ అనమాట. సో ఒక విధంగా ఇన్స్పెక్ట్ చేసేది ఎక్స్పెక్ట్, ఐడెంటిఫై చేసేది పాలిక్స్. ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, మరి ఎక్స్పోసాట్ మిషన్కి సంబంధించి ఏవైతే పాలిక్స్ ఎక్స్పెక్ట్ ఉన్నాయో వీటిని ఎవరు అభివృద్ధి చేశారు అని. ఎంటైర్లీ బిల్ట్ బై 2 బెంగళూరు బేస్డ్ ఇన్స్టిట్యూట్స్. అంటే ఈ రెండు పాలిక్స్ ఎక్స్పెక్ట్ రెండింటినీ కూడా బెంగళూరుకి సంబంధించిన సంస్థలే తయారు చేశాయి లేదా అభివృద్ధి చేశాయి. ఆ రెండు ఏంటంటే, ఒకటి యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్, ఇంకొకటి రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ రెండు కూడా ఇస్రో సంస్థకి అనుసంధానమైన సంస్థలే. దే ఆర్ అసోసియేటెడ్ విత్ ఇస్రో. సో ఒకటి వచ్చేసి యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్, ఇంకోటి రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ ఎక్స్పోసాట్ మిషన్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా స్టార్ట్ అయింది 2008వ సంవత్సరంలో. మనం 2024లో ఉన్నాం ఇప్పుడు. 16 సంవత్సరాల క్రితమే వాళ్ళు దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. సో యూ కెన్ ఇమాజిన్ హౌ ఫ్యూచర్ డ్రివెన్ దే ఆర్, వాట్ ఈస్ దర్ విజన్. మనం రేపు మాపు చేయాలనుకున్న పనులే కొన్నిసార్లు సరిగ్గా చేయలేము, బట్ 2008లో స్టార్ట్ చేస్తే 2024 వరకు వాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇన్ఫాక్ట్ 2024లో కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా దాన్ని లాంచ్ చేశారు. అండ్ ఇక్కడతో పని అయిపోలేదు, స్టిల్ దే హ్యావ్ టు డూ మచ్ మోర్. సో దాట్స్ హౌ లైఫ్ గోస్ అనమాట. సో మీరు కూడా ఎక్కువ దూరం వెళ్ళాలి అని అంటే ప్రజెంట్ ఏ పరిస్థితుల్లో ఉన్నారు అన్న దాని మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు 2008లో స్టార్ట్ చేసినప్పుడు కూడా మనం 2024లో లాంచ్ చేయగలుగుతామా లేదా, లేదు 2020లో లాంచ్ చేయగలుగుతామా లేదా, లేదు కోవిడ్ లాంటిది వస్తే ఇంటి పరిస్థితి అని ఆగలేదు. వాళ్ళు అప్పుడు అనుకున్నారు, దానికి తగ్గట్టుగా వాళ్ళు స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. ఈవెన్ దీనికి సంబంధించి ఒక చిన్న స్టోరీ చెప్తాను. దెర్ ఈజ్ అ స్టోరీ కాల్డ్ అ మ్యాన్, అ ఫాక్స్ అండ్ అ హార్స్ అని. అయితే అందులో ఆ మనిషి అంటాడనమాట, నాకు అసలు ఏం కనిపించట్లేదు, ఎదురుకుండా మొత్తం మంచుతో కప్పేసి ఉంది అని. అంటే అప్పుడు ఆ గుర్రం అంటుంది, నీకు అట్లీస్ట్ నీ కాళ్ళ ముందే ఉందో తెలుస్తుంది కదా, ఒక అడుగు ముందుకు వేయి చాలు, అలా నీకు అన్ని అడుగులు కనిపిస్తే అంత దూరం వరకు వెళ్తూ ఉండే, అట్లీస్ట్ నువ్వు ఆ డైరెక్షన్లో వెళ్తూ ఉంటావు అని. సో ఇన్ ద వెరీ సేమ్ వే మనం కూడా మన ప్రిపరేషన్లో భాగంగా ప్రతిరోజు ఒకటిలా ఉంటుందని మనం అనుకోలేం. అలా అనుకోవడం కూడా మన ఫూలిష్నెస్ అవుతుంది. సో మనం చేయగలిగింది ఏంటి, ఈ రోజున మనం చదవడానికి కూర్చుంటే మనం ఏదైతే చదవాలి అని అనుకున్నామో అది చదివామా లేదా. ఒకవేళ మేబీ అనుకున్న దానికన్నా తక్కువ చదివినా పర్లేదు, ఎక్కువ చదివితే వెల్ అండ్ గుడ్, అనుకున్నదంతా చదివితే వెల్ అండ్ గుడ్. కానీ ఒకవేళ తక్కువ చదివినా సరే మనం చదివినదంతా మనకి అర్థమైందా, మన బుర్రలోకి ఎక్కిందా, మనం గుర్తుపెట్టుకోగలిగామా, మరొక్కసారి ఇంకోసారి రివిజన్ చేస్తే అరే ఇది నేను ఎప్పుడూ చదవలేదు అనే విధంగా ఉండే కన్నా, ఓకే నేను ఆల్రెడీ చదివాను బాగానే గుర్తుంది నాకు అనే విధంగా అర్థం అవుతుందా లేదా అది చూసుకోండి చాలు. అలానే వాడికి సంబంధించి వీలైనప్పుడల్లా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఒకవేళ ఏదైనా తప్పుదలు జరిగితే వాటిని సరిదిద్దుకోండి, మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తూ ఉండండి. అలా ఒక స్ట్రాటజీని ఫాలో అవుతూ ఉండండి అని దాన్ని డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే ఆఫ్టర్ డే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అండ్ టేక్ ఈచ్ డే యాజ్ అ సింగిల్ డే. రేపు ఎల్లుండి ఇలా చేస్తాను, అవతల ఎల్లుండి అలా చేస్తాను ప్లాన్ వేసుకోండి, కానీ ఫోకస్ చేసేటప్పుడు ఇవాళ ఒక్కరోజు మీద మటుకే ఫోకస్ చేయండి. సో వాళ్ళు కూడా అదే చేశారు కాబట్టి దే బికమ్ సక్సెస్ఫుల్. అండ్ విత్ ఫార్మల్ అగ్రిమెంట్ సైన్డ్ విత్ ఇస్రో ఇన్ 2015. సో ఎక్స్పోసాట్ అనేది ఇస్రో ద్వారా లాంచ్ చేయాలి అని ఈవెన్ దో వాళ్ళిద్దరూ డెవలప్ చేసినా సరే స్టిల్ ఒక అధికారికంగా ఒప్పందం మటుకు 2015 సంవత్సరంలో చేసుకున్నారు వాళ్ళు. మరి మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, గ్లోబల్ కాంటెక్స్లో అంటే ప్రపంచ నేపథ్యంలో చూసుకుంటే, ఎక్స్పోసాట్ నిజంగా వన్ ఆఫ్ ద కీ మైల్ స్టోన్స్ అని చెప్పాలి. నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ ఇండియా అండ్ ఇస్రో, ప్రపంచవ్యాప్తంగా ఇది నిజంగా ఒక గొప్ప మైలురాయి. ఎందుకనంటే ఎక్స్పోసాట్ ఈజ్ ఓన్లీ ద వరల్డ్స్ సెకండ్ మిషన్. ప్రపంచంలో ఇప్పటివరకు ఎక్స్రే అంశానికి సంబంధించి, ఎక్స్రే పోలరైజేషన్ అనే అంశానికి సంబంధించి ఇప్పటివరకు 2 ఉపగ్రహాలను ప్రయోగించారు విజయవంతంగా. అందులో రెండోది మన ఎక్స్పోసాట్ అనమాట.
dedicated to X-ray polarization in the medium X-ray band. NASA's Imaging X-ray Polarimeter Explorer IXPE, launched in 2021, was the first such mission by a space agency in the entire world. సో ప్రపంచంలో మొట్టమొదటి ఎక్స్రే పోలరైజేషన్ని స్టడీ చేయడానికి పంపించిన శాటిలైట్ ఏది అని అంటే IXPE బై నాసా, సెకండ్ ఎక్స్పోసాట్ బై ఇస్రో. దీనివల్ల మన దేశానికి వచ్చేది ఏంటిది, లేదు మన జాతికి అంకితం చేసే విధంగా ఏమైనా ఉందా అని అంటే ఎక్స్పోసాట్ విల్ బి ఇండియాస్ థర్డ్ స్పేస్ బేస్డ్ అబ్జర్వేటరీ. మనం ఆల్రెడీ తెలుసుకున్నాము, ఆదిత్య L1 2023 చంద్రయాన్ 3 తర్వాత లాంచ్ చేశారు. PSLV C57, ఆస్ట్రోసాట్ PSLV C30 2015 లాంచ్ చేశారు. ఇట్స్ లాంచ్ ఈజ్ సీన్ యాజ్ అ సిగ్నిఫికెంట్ స్ట్రైడ్ ఫర్ ఇండియన్ ఆస్ట్రోనమీ అండ్ స్పేస్ రీసెర్చ్. చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ అయింది, ఆదిత్య L1 సక్సెస్ఫుల్ అయింది, అండ్ నా ఎక్స్పోసాట్ సక్సెస్ఫుల్ అయింది. సో ఇలా వన్ ఆఫ్టర్ ద అదర్ సిక్స్లు కొట్టి బాల్ని బౌండరీ దాటిచ్చేస్తున్నారు ఇస్రో వాళ్ళు. సో వి రియలీ విష్ దట్ ఇలానే వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉండాలి. అండ్ ప్రపంచంలో ఒకప్పుడు నాసా ఏ విధంగా అయితే ఒక వెలుగు వెలిగిందో అలా ఇప్పుడు ఇస్రో వెలుగు వెలుగుతోంది. అలానే చరిత్ర ఉన్నంతకాలం, లేదు భవిష్యత్తు ఉన్నంతకాలం కూడా చరిత్ర రాస్తూనే ఇస్రో ఇలా ముందుకెళ్ళాలి మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ అలానే ఈ ఎక్స్పోసాట్ గోలలో పడి ఏదైతే జనవరి 7వ తారీఖు అప్టేక్ జాబ్స్ ప్లస్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తుంది దాని గురించి అయితే మర్చిపోవద్దు. జనవరి 7 ఆదివారం ఉదయం 10 గంటలకి అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్లో. ఎందుకైనా మంచిది, మీరు మర్చిపోవచ్చు, ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్టేక్ జాబ్స్ ప్లస్ని ఇన్స్టాల్ చేసేసుకోండి, సో దట్ యూ వోంట్ బి మిస్సింగ్ ఎనీథింగ్. అలానే తెలుసు కదా, ఎవరైతే టాప్ 5లో వస్తారో వాళ్ళకి వాళ్ళు ప్రిపేర్ అయ్యే కోసం ఒక పూర్తి సంవత్సర కాలం పాటు ఫ్రీగా ఇచ్చేస్తారు. అండ్ ఈ టెస్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 యొక్క స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతుందో దాని ఫార్మాట్లో జరుగుతుంది. దాని ఫార్మాట్ అంటే ఏంటి, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, లేదు సోషల్ ఇష్యూస్, హిస్టరీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ అబిలిటీ, ఈ 5 అంశాలకి సంబంధించి ఉంటాయన్నమాట అక్కడ క్వశ్చన్స్ అన్నీ కూడా. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళైనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే ఈ టెస్ట్ని అటెంప్ట్ చేయొచ్చు. దెర్ ఈస్ నో రెస్ట్రిక్షన్, దెర్ ఈస్ నో డిఫరెన్సియేషన్, దెర్ ఈస్ నో డిస్క్రిమినేషన్. హ్యాపీగా టెస్ట్ ఇవ్వండి, బికాస్ ఇట్స్ ఫ్రీ, దెర్ ఇస్ నథింగ్ టు లూజ్. ఒకవేళ మీరు ఏదైనా గెయిన్ చేయగలిగితే ఇట్స్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ, బికాస్ ఒక పూర్తి సంవత్సరం పాటు మీకు టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్లు, వీడియోలు, నోట్స్ అన్నీ కూడా వస్తాయి కాబట్టి. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్. విషింగ్ ఎవ్రీ వన్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.